ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఎండ కనిపిస్తుంది. అవునండి. అవును. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో సూర్యుని దగ్గర నుంచి వచ్చిందండి లెక్క. సూర్యుడి దగ్గర నుంచి కాదు, అది ఇక్కడి నుంచి వస్తుంది. చూసేవారు సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, దాని వెనకాల ఎవరి దగ్గర దేవుడి నుంచి అక్కడి నుంచి వస్తుంది. కాంతి ఇక్కడి నుంచే డైరెక్ట్ గా రిలీజ్ కూడా ఇక్కడి నుంచే అది ఆడికి పోయి చూస్తే పడుతుంది, ఆడి నుంచి వచ్చినట్టు. అది కూడా దాని వెనకాల నుండి వస్తుంది. అది కూడా ఇక్కడి నుంచే వచ్చింది. దానికి కూడా నన్ను ఏదైతే చూస్తుందో నా వెనక నుండి అది సూర్యునిగా ఉండి సూర్యునికి కూడా కాంతి, సూర్యుడు అనేది ఒక అర్థపు దీని మాదిరి దానికంటే ఇది పడి రియాక్ట్ అయి వస్తుంది. అలా రియాక్ట్ అవ్వడానికి దానికి సూర్యుడే అవసరం లేదు కాబట్టి ఇక్కడ కూడా రియాక్ట్ అవుతుంది అంటున్నారు తమలో. దానికి సూర్యుడే ఉండి సూర్యుడు ద్వారా కాంతి పడాల్సిన అవసరం లేదు. అది సూర్యుడిని కూడా రియాక్ట్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎండను కూడా రియాక్ట్ చేయగలుగుతుంది. సూర్యుడు ఉండే ఎండ రావక్కర్లేదా అండి దానికి? బాగుంది స్వామి. సూర్యుడు ఉండే ఎండ రావక్కర్లేదు. సూర్యుడికి కూడా ఎండ ఇచ్చేదిగా ఉంది కనుక ఇంకా ఆ శక్తి వర్ణనాతీతం కదా స్వామి. అనంతము వర్ణనాతీతము. అవును. తవ్వకపోతే వచ్చే పేపర్ పరిచింది. అవును. ఇప్పుడు ఏం అవ్వబడుతుందో ఏం తగులుతుందో అంటే భూమి పరిస్థితి. జగత్తుండేది ఈ ఫ్రేమ్ వచ్చే అవతల యువతలు ఉండేదైతే అవతల దైవం ఉండదనండి, గురువు ఉండదనండి. లేదు నేను ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నేనే ఉంది అని చెప్పాలి కదా. దీన్ని ఆవరిస్తే ఏమి నేను పుట్టినాను, నేను ఉంటాను, నేను చచ్చిపోతాను, మిగతా అంతా ఉంటుంది అనేది ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం తోటి ఇదంతా నాలో ఉంటుంది పోతుంది. నేను మాత్రం భద్రంగా ఉంటాను. అదే స్టాండర్డ్ అయిపోతుంది. అదే తనలో ఎప్పటికప్పుడే సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఎప్పుడు ఏ క్షణం అందులో సుబ్రహ్మణ్యం నేను కూడా ఒకటే. ఇక్కడున్న దృశ్యంలో ఏది ఉంటే అది పట్టే ఉంటే పట్టే కూడా అవుట్ అవుతుంది అనమాట అండి. పట్టేని చూసేదిగా ఉంటుంది, పట్టే కూడా అవుట్ అవుతాడు. అది సదా ఉంటుందండి. ఆ వెలుగు మాయానే ప్రతిబింబమనో ఏదో తప్పడమనో చెప్పబడితే ఆ ఫిల్మ్ కూడా నిజంగా నా వెలుగు ఆ ఫిల్మ్ నేను పడ్డాక దృశ్యంలో సుబ్రహ్మణ్యం ఒకటి మిగతా ఒకటి. అది తను లోపల ఉండేది ఈ ఫిల్మ్ కానీ తను లోపల ఉండేది కాదండి ఫిల్మ్. అది ఫోకస్ అయిన తరువాత అదే మాయనే అంటున్నారు కదండి తెర ఫిల్మ్ అనేది. పడ్డదంటే అప్పుడు ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ సుబ్రహ్మణ్యం కలిసి మొత్తం కూడా ఈ తెర మీద అదే భగవాన్ చెప్పింది. ఆధార వస్త్రము ఎదుగు అన్ని అక్కడ దానికి సమానమైనటువంటి వస్త్రము, వెలుగు, ఆధారం అన్నీ సమానమే దానికి. ఆ వెలుగుకి తనే కదా ప్రేక్షకుడు అవుతున్నాడు అన్నట్టు. అక్కడ వెలుగు చీకటి ప్రసక్తి లేదండి. అది వెలుగుగానే ఉంది, చీకటి కనిపిస్తుంది, వెలుగుంటే వెలుతురు కనిపిస్తుందండి. బాగుంది.